దీప జోష్న వాళ్ళ ఇంటి నుండి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్, "ఏంటి నువ్వు జోష్న వాళ్ళ ఇంటికి వెళ్ళావా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప, "అవును, నేను జోష్న వాళ్ళ ఇంటికే వెళ్ళాను. జోష్నకి చాలా గట్టిగా బుద్ధి చెప్పాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అది సరిపోదు దీప" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. "నేను చాలా గట్టిగానే సమాధానం ఇచ్చాను. నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చాను బాబు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అది సరిపోదు దీప, జోష్నకి నా కూతురి మీదే ఇలా ఇలా చేస్తూ తనని చంపడానికే ప్రయత్నిస్తుందా? నేను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. "తను నీకు మాత్రమే కూతురు కాదు, నాకు కూడా కూతురే. నేను ఏదో ఒకటి చెయ్యక తప్పదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "నేను గట్టిగానే వార్నింగ్ ఇచ్చి వచ్చాను బాబు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అది సరిపోదని చెప్తున్నాను కదా! తను చంపడానికే ప్రయత్నిస్తుంది అంటే అది ఎలాంటి ఆడదాయో నీకు అర్థం కావటం లేదా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "అయినా నువ్వు ఆ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చి వచ్చాను అంటున్నావు కదా! అలా అప్పుడు ఎవరైనా ఆ ఇంట్లో నమ్మారా? మా అత్త తప్ప ఇంకా ఎవరు నమ్మరు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఏంటి అలా మౌనంగా ఉండిపోయావు? ఎవరైనా నమ్మారా? చెప్పు నాకు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "ఎవ్వరూ నమ్మలేదు బాబు. మీ అత్తయ్య కూడా నన్ను నమ్మలేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏదైనా సాక్ష్యం ఉంటే అప్పుడు తీసుకొని రా నా దగ్గరికి. అప్పటిదాకా నా కూతురి మీద ఎలాంటి అంబండాలు వెయ్యకు" అని చెప్పేసి అయితే సుమిత్రమ్మ గారు కూడా అలా అన్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "పద వెళ్దాం దీప" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "ఎక్కడికి బాబు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "వాళ్ళకి సాక్ష్యాలు కావాలి అంటున్నారు కదా! అందుకే మనం పోలీస్ స్టేషన్‌కి వెళ్దాం పద" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏం మాట్లాడుతున్నారు బాబు? పోలీస్ స్టేషన్ వరకు అవసరమా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అవసరమే పద" అని చెప్పేసి అయితే దీపని తీసుకొని వెళ్తూ ఉంటాడు.